హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయం ఛానల్. తెలిసిందే మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా పోస్ట్‌పోన్ అవ్వడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది, అట్లాగే పోస్టుల సంఖ్య పెంచేటటువంటి అవకాశం ఏమైనా ఉందా, అయితే ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఉండేటటువంటి అవకాశం ఉంది, ఒక అనాలిసిస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే మనకు కాంగ్రెస్ మేనిఫెస్టో చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 1, 2024 అని మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మోస్ట్లీ ఆలోపు మనకు ఈ కొత్త చైర్మన్ కానీ మిగిలినటువంటి సభ్యులు కానీ వచ్చినట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 1కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వచ్చేటటువంటి 15 రోజులలో మనకి చైర్మన్ రాజీనామా ఆమోదం తెలిపి కొత్త చైర్మన్ వచ్చినట్లయితే మనకి ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ అయితే రావచ్చు. ఇంకా అది డిలే అయితే మాత్రము ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇంకా కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తున్నది. ఎటు తిరిగి ఈ ఎలక్షన్ కోడ్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మనం ఈ గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ మనకి ఫిబ్రవరిలో వీళ్ళు అనుకున్నట్టే నోటిఫికేషన్ ఇస్తే మాత్రము ఫిబ్రవరి కానీ ఇంకొక 10-15 డేస్ అటు ఇటు అయినా కానీ మనకు మోస్ట్లీ మేలో ప్రిలిమ్స్ ఉండేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది ఇక్కడ. నా యొక్క అంచనా ప్రకారము మనం మేలో గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ రాసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక 15-20 డేస్ ఆర్ మ్యాక్సిమం 1 మంత్లో మనకు ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినా కానీ ఆ తర్వాత మనకి మోస్ట్లీ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో మెయిన్స్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మోస్ట్లీ దసరా హాలిడేస్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది నా యొక్క అనాలిసిస్. మరి ఇలాగే జరుగుతుందా లేదనేది తెలియదు, బట్ నేను అలా అనుకుంటున్నాను. ఇది గ్రూప్ 1కి సంబంధించి. గ్రూప్ 2 తీసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ 1 రోజు కాంగ్రెస్కి సంబంధించి మేనిఫెస్టో చూసినట్లయితే ఆ జాబ్ క్యాలెండర్లో మనకు ఏప్రిల్ 1 నాడు గ్రూప్ 2కు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ పోస్టుల సంఖ్య పెరుగుతుందా అంటే గ్రూప్ 2 అట్లాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇందులో పోస్టుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అని అంటే అట్లాగే నోటిఫికేషన్ ఇంతకుముందు ఉన్నటువంటి నోటిఫికేషన్ తోటి ఎగ్జామ్ పెట్టినట్లయితే కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏమీ ఉండదు ఇక్కడ. వాళ్ళు నెంబర్ ఆఫ్ పోస్టులు పెంచి మళ్ళీ రీనోటిఫికేషనా, సప్లిమెంటరీ నోటిఫికేషనా ఏది ఇచ్చినా కానీ వాళ్ళకు కొద్దిగా అడ్వాంటేజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఇంతకుముందు ఉన్నటువంటి పోస్టులతోటి ఎగ్జామ్ పెడితే మాత్రము కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎటువంటి మైలేజ్ రాదు. కాబట్టి వస్తున్నటువంటిది ఎలక్షన్, ఇంకా దాదాపు 1 ఇయర్ పాటు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ పోస్టులు పెరిగేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. అన్నిట్లో పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా. అట్లాగే గ్రూప్ 2కి సంబంధించి మనకి ఏప్రిల్ 1 నాడు నోటిఫికేషన్ ఇస్తే గిట మనకి మోస్ట్లీ 3 మంత్స్ టైం ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఏప్రిల్, మే, జూన్. మోస్ట్లీ గ్రూప్ 1 అయిన తర్వాతనే మనకి గ్రూప్ 2 పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనం మేలో అనుకున్నా కానీ మోస్ట్లీ మే లాస్ట్ వీక్లో మనకు గ్రూప్ 1 ఉండేటటువంటి అవకాశం అనిపిస్తుంది. ఏప్రిల్లో మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తే మోస్ట్లీ ఆగస్టులో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. గ్రూప్ 2 అనేది ఆగస్టులో ఉండొచ్చు. అట్లాగే గ్రూప్ 3 కూడా మరి రీనోటిఫికేషన్ ఇస్తే మాత్రం గ్రూప్ 3 ఇంకా చాలా లేట్ అయ్యేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. లేదు మరి ఇంతకుముందే గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా చాలా డిలే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, దానికి ఎగ్జామ్ పెట్టేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. చూద్దాం. గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రం మనకు చాలా టైం పట్టేటటువంటి అవకాశం ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ మేలో ఉండేటటువంటి అవకాశం ఉంది. మెయిన్స్ మాత్రం దసరా హాలిడేస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే గ్రూప్ 2 తీసుకున్నట్లయితే మనకు జూలై 6, ఆగస్టులో ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. గ్రూప్ 3 ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గ్రూప్ 3 గురించి ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి ఇది ఇంకా డిలే అవుతుందా, మరి ముందే పెడతారా ఇప్పుడున్నటువంటి పోస్టులతోటి, రానున్నటువంటి కాలంలో మనకు తెలుస్తుంది. ఈరోజు అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.